ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధ్యానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే ధ్యానము అనేది శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానము అని చెప్తాం. ధ్యానం చేసే పద్ధతి పేరు శ్వాస మీద ధ్యాస. ధ్యానము అంటే ఏం చెప్పాలి అంటే శ్వాస మీద ధ్యాస కాదు, చిత్త వృత్తి నిరోధం. అంటే మన చిత్తము ఎక్కడుంటుంది? మనస్సులో. మనస్సు, చిత్తము, అహంకారము, బుద్ధి కలిపి మనకు 4 భాగాలు ఉంటుంది. అంటే ఆ మనస్సులో చిత్తం అనేది ఉంటుంది. ఈ చిత్తం చేసే పని ఏంది అంటే గతంలో జరిగిపోయిన దాన్ని ప్రతి క్షణము గుర్తు చేసి చేసి మనల్ని పరిశాన్లో వడగొట్టేస్తుంది. అదే చిత్తము చేసే పని. ఇక్కడ ఏమంటుందంటే పతంజలి యోగ మహర్షి, చిత్తము చేసే పనిని ఆపేయడం. వృత్తి అంటే ఏంటిది? పని. వృత్తి అంటే పని. అంటే చిత్తం ఏం పని చేస్తుంది? ఇప్పుడు స్త్రీ ఏం పని చేస్తుంది? ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. ఆమెది ఇంటి ఇల్లాలి యొక్క వృత్తి. అది ఇంట్లో అన్ని చూసుకోవడం ఆమె వృత్తి. అలాగే బయట ఎవరన్నా పని చేయడం, కమ్మరి పని, వడ్ల పని, ఇవన్నీ వృత్తులు. అలాగే చిత్తం ఏం చేస్తుందంటే ప్రతి క్షణము జరిగిపోయిన దాన్ని మరీ 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 గుర్తు చేస్తూ ఉండడమే దాని పని. దాని పేరే చిత్తము అంటాం. ఆ చిత్తము చేసే పనిని ఆపేయడమే ధ్యానం. అంటే చిత్త వృత్తి నిరోధం. చిత్తము చేసే వృత్తిని నిరోధించాలి అంటే ఆపేయాలి. దాని పేరు ధ్యానము. ధ్యానము అనగానే మనం శ్వాస మీద ధ్యాస అంటాం. అంటే ధ్యానము చేసే పద్ధతి పేరు శ్వాస మీద ధ్యాస. అది పద్ధతి అంతే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కాదు. ధ్యానం చేసే పద్ధతి పేరు శ్వాస మీద ధ్యాస. మనం శ్వాస మీద ధ్యాస పెడితే మనసులో ఉన్న చిత్తము చేసే పనిని ఆపేస్తుంది. మన శ్వాస ఆ యొక్క ఆలోచనలని పూర్తిగా ఆపేస్తుంది. మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఆపేసుకోగలుగుతున్నామా? చెక్ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నాము అన్నది ముఖ్యం కాదు. మనం ఈ శరీరము 1 గంట, 2 గంటలు, 3 గంటలు మీరు కూర్చోబెడుతులు కావచ్చు, కానీ కూర్చోవాల్సింది చిత్తము. శరీరంతో పాటు చిత్తం కూడా కూర్చోవాలి. అంటే ప్రతి క్షణము ఏవైతే ఆలోచనలు గుర్తొస్తున్నాయో ఆలోచన లేని స్థితికి వెళ్ళడమే చిత్త వృత్తి నిరోధం అని మనకి పతంజలి యోగ అంటే సాక్షాత్తు ఆ పతంజలి మహర్షి ఎవరు మరి అంటే సాక్షాత్తు ఆదిశేషువు. అంటే విష్ణుమూర్తికి సేవకుడు. విష్ణుమూర్తి ఆ పాన్పు పైన పడుకునే ఆదిశేషువు పతంజలి మహర్షిగా భూమి మీదకి వచ్చి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని మనకు 8 అష్టాంగ మార్గాలని ఇచ్చిండు. ఆ 8 అష్టాంగ మార్గాలు పత్రిసారు యమ, నియమ అంటే వాటిలో కొన్ని 5 అంశాలు ఉంటాయి. వీటిని చివరికి పెట్టిండు పత్రిసారు. అంటే యమ నియమాలనేటి కొన్ని నియమాలను పాటిస్తే తప్ప ధ్యానం చేయడం రాదు, ధ్యానం చెయ్యలేరు, ధ్యానం కుదరది అని చెప్పి పతంజలి యోగ మహర్షి పెట్టడం వల్ల అందరూ ఆ ధ్యానాన్ని పక్కకు పెట్టేసింది. ఆయన ఒకే ఉద్దేశంతో
అంటే శుచి, శుభ్రత, సంతోషము, శౌచము ఇవన్నీ మనం చేసుకున్నప్పుడు ధ్యానం చక్కగా కుదురుతున్న ఉద్దేశంతో పతంజలి యమ నియమాలు ఫస్ట్ పెట్టిండు. యమ నియమాలు ఏంటి, ఏ నియమాలు పాటించాలి, యమ అంటే ఏంటిది, ఇవన్నీ చక్కగా పెట్టిండు. ఇవన్నీ పాటించడం లేదు అని చెప్పి ఎవరు ధ్యానం చేయట్లేదని మళ్ళీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానం అనేది సర్వరోగ నివారిణి అని ఎప్పుడైతే పబ్లిక్లోకి తీసుకొచ్చిండో, ధ్యానం ద్వారా ఫస్ట్ ఈ పబ్లిక్ ఎలా ఉంటే మనం అలా తీసుకుపోబడుతుంది దీన్ని. అందుకనే సర్వరోగ నివారిణి అంటే ధ్యానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఎలా లభిస్తుంది అన్నది కూడా తను వివరంగా చెప్పడం జరిగింది. మనం కూడా ఎన్నోసార్లు క్లాసులో తెలుసుకున్నాం. ఇక్కడ అందుకనే ధ్యానము ముందు పెట్టిండు, యమ నియమాలు తర్వాత పెట్టిండు పత్రిసార్. అంటే ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు యమ నియమాలనే ఆచరణ వస్తుంది అని చెప్పి ముందున్న యమ నియమాలని వెనకాల పెట్టి ధ్యానాన్ని ముందు పెట్టి ప్రత్యాహార, ఆసనం, సుఖాసనం, ధారణ అంటే మనము ఏకధాటిగా రెండు కనుబొమ్మల మధ్యలో ఏకధాటిగా ఆ స్థలాన్ని గమనించడమే ధారణ. అంటే కాసేపు మనం పూర్తిగా రెండు కనుబొమ్మల మధ్యలో మనం ఎప్పుడైతే స్థితమవుతామో అక్కడే ఉండి దాన్ని గమనిస్తామో శ్వాసని, అదే ధారణ. ఆ ధారణ ఏం చేస్తుంది, నిన్ను ధ్యాన స్థితిలోకి, అందుకే ప్రాణాయామ ప్రత్యాహార అంటే శ్వాస మీద ధ్యాస, ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ఇవన్నీ ఎప్పుడైతే ధారణ మనకి ధ్యానం అనేది గురి ధ్యాన స్థితిలోకి వెళ్తాము. అలా మనకి ఇక్కడ మనం మన దృష్టిని నిలిపి మనం ఎప్పుడైతే కాసేపు ఎటువంటి ఆలోచనల మీద ధ్యాస పెట్టకుండా రెండు కనుబొమ్మల మధ్యలో బృగిటి మధ్య స్థానంలో ఆజ్ఞా చక్రంలో దృష్టిని నిలిపి అక్కడ మొదలైతున్న మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టి గమనిస్తామో అక్కడే కొన్ని నిమిషాలు ఉండగలుగుతామో అదే ధారణ. ఆ ధారణ ఎప్పుడైతే జరుగుతుందో మన యొక్క శ్వాస ఏం చేస్తుందంటే మన శ్వాస చిన్నదవుతుంది. చిన్నదైనప్పుడు సుషుమ్న నాడి ఓపెన్ చిన్నదై శ్వాస ఇక్కడికి వచ్చి నిలకడైనప్పుడు ఇక్కడ ఉన్న ఆలోచనలు పూర్తిగా నిరోధించబడినప్పుడు మనకప్పుడు ధ్యాన స్థితి అనేది కుదురుతుంది. ఆ తర్వాత మనకి సమాధి స్థితి, ధ్యాన స్థితి తర్వాత నెక్స్ట్ వచ్చేది సమాధి స్థితి. ఇలా మనకి ధ్యానము అంటే కేవలం మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగిన ఆలోచనలు, భవిష్యత్తులో డిజైన్ వేసుకున్న ఆలోచనలు మనము ధారణ చేసేటప్పుడు గుర్తు రానివ్వకుండా చేయడం కోసమే శ్వాసని గమనించాలి. శ్వాసని గమనిస్తే లోపలికి వెళ్ళే శ్వాసను, బయటకు వచ్చే శ్వాసను మనం ఎప్పుడైతే గమనిస్తామో ఈ గమనించడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉండి గమనించాలి. మన దృష్టి ఇప్పుడు ఎవరైనా పట్టు చీర కట్టుకున్నారనుకో మన దృష్టి అటు వెళ్ళిపోతుంది. ఎవరన్నా మనం నగలు వేసుకున్నారనుకోండి దృష్టి అటు వెళ్ళిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అర్థం కావడానికి. కాకి ఏం చేస్తుందంటే నేను నల్లగా ఉన్నాను, అలాగే నా యొక్క గొంతు బాగాలేదు అంటే కావ నరుస్తుంది కదా, అప్పుడు తనని తాను అసహించుకొని నాకంటే కోకిల గొంతు చాలా బాగుంటుందని చెప్పి కోకిల దగ్గరికి వెళ్తుంది. కాకి వెళ్ళి చెప్తుంది అన్నట్టు, నేనేం ఆనందంగా ఉన్నాను, కోకిలని అంటుంది కాకి, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు, నీ గొంతు చాలా బాగుంటుంది నాకంటే, అంటే నేనేం ఆనందంగా ఉన్నాను, ఆ కొంగ చూడు ఎంత తెల్లగా ఉందో, ఆ కొంగను చూస్తే ఆనందం వేస్తుంది, నేను నల్లగా ఉన్నాను అని చెప్పి కోకిల అన్నప్పుడు ఆ కొంగను చూసి కొంగ దగ్గరికి వెళ్తుంది కాకి, నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు, నీ అదృష్టం బాగుంది అంటే అప్పుడు కొంగ అంటుంది. అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేక ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ తక్కువ చేసుకుంటూ అసహించుకుంటూ ఎదురుగా ఉన్న తర్వాత ఈ కొంగ ఏం చేస్తుంది, చక్కగా నెమలిని చూస్తుంది.
ఆ నెమలిని చూడు, అద్భుతంగా పురి విప్పి నాట్యం ఆడుతుంది. ఆ నెమలిని చూస్తుంటే ఆ నెమలికి ఉన్నంత ఆనందం మనకి ఎవరికి లేదని కొంగ చెప్తుంది. అప్పుడు ఈ కాకి మళ్ళీ అక్కడ నెమలి దగ్గరికి వెళ్తుంది. నెమలి ఏమంటుందంటే, ఎంత అందంగా ఉంటే ఏం లాభం, ఎంత నాట్యం చేస్తే ఏం లాభం, ఎప్పుడు మేము బంధించే ఉంటాము, ఎప్పుడు మమ్మల్ని ఎక్కడో ఒక చోట బంధించి ఉంచుతారు, కానీ నీకు ఏ బందీఖానా లేదు. కాకినంటుంది నెమలి, నీకే బందీఖానా లేదు, నీకు స్వేచ్ఛ ఉంది, కానీ మాకు స్వేచ్ఛ లేదు. అందంగా ఉంటే మాకు బందీఖానా ఉంది, అందంగా లేకపోతే నీకు స్వేచ్ఛ ఉంది అని చెప్పి ఆ నెమలి కాకికున్నంత ఆనందం ఏ జీవికి లేదు అని చెప్పి నెమలి కాకితో చెప్తుంది. రూపము ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు, స్వేచ్ఛ ఉందా లేదా నీకు. అలాగే మన జీవితంలో కూడా మనకి ఏది ఉంది ఏది లేదు అన్నది ముఖ్యం కాదు. మనము తల్లిదండ్రుల దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర స్వేచ్ఛగా ఉన్నట్టుగా మనం ఉండగలగాలి. ఉంటున్నామా? మళ్ళీ మనము నాకున్నదే ఓకే, నాకు సరిపోయింది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో త్రికరణ శుద్ధిగా నీ శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఒకరు పట్టు చీర కట్టుకున్నట్టే నీ ధ్యాస అక్కడికి వెళ్ళిందంటే నువ్వు ఇంకా మారనట్టే. ఒకరు నగలు వేసుకున్నారంటే నీ చూపు అక్కడికి వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు కాకి నేను మంచిగా లేని ప్రతి జీవి దగ్గరికి వెళ్తే తర్వాత తను తెలుసుకుంది నేను అంటే గొప్ప, స్వేచ్ఛ ఉందని తెలుసుకుంది. అంటే ఇలా ఇక్కడ మనం కూడా మన గొప్పతనాన్ని ఒకరు చెప్పేంత వరకు తెలుస్తలేదు. ఆ ఒకరు ఎవరు అంటే సద్గురువులు. ఆ సద్గురువులు ఒకరు వచ్చి మనకి చెప్పేంత వరకు మనలోని గొప్పతనం మనకు తెలుస్తలేదు. కాబట్టి మనలోని మనకు గొప్పతనం తెలవాలి అంటే ప్రతి ఒక్కరు 3 రత్నాలని పాటించాలి. ఒకటి ధ్యానము, రెండవది ఆ యోగులు రాసిన కోకొల్లలు ఉన్నారు మన భారతదేశంలో యోగులు. మొన్న కూడా మోదీ ఇచ్చిన సందేశం ఏంటిదంటే, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మన దగ్గర నలంద తక్షశిల యూనివర్సిటీ అనే మహాశక్తి క్షేత్రమైన మహా జ్ఞానవంతమైన గ్రంథాలు మన దగ్గర ఉండే. అంటే వేదాలకు సంబంధించిన ఎంతో జ్ఞానం మన నలంద తక్షశిల యూనివర్సిటీలో ఉండే. వాళ్ళు ఏం చేసిండ్లంటే నలంద తక్షశిల యూనివర్సిటీని కాపాడే సమయంలో ఎందరో ఋషులు తన ప్రాణ త్యాగం కూడా చేసిండ్లు. అయితే సగం గాలబెడితేనే 6 నెలలు కాలిపోయింది. సగం జ్ఞానాన్ని, భారతదేశంలో ఉన్న సగం ఋషుల ద్వారా వచ్చిన జ్ఞానాన్ని కాలబెడితేనే, దగ్ధం చేస్తేనే 6 నెలలు కాలింది మన గ్రంథం. అంటే మన నలంద తక్షశిల యూనివర్సిటీలో ఉన్న గ్రంథాలు బూడిద కావాలంటే 6 months అంటే 6 నెలలు పట్టింది. ఇంకా అది సగం, మిగతా సగాన్ని ఋషులు తన ప్రాణాలకు తెగించి కాపాడిండ్రు. అయితే ఇక్కడ మనకు మోదీ ఇచ్చింది ఏం సందేశం అంటే, అగ్ని ఎప్పుడు జ్ఞానాన్ని దగ్ధం చెయ్యదు అంటున్నాడు. వాళ్ళు ఏం చేసిండ్లంటే మనలోని పుస్తకాల రూపంలో జ్ఞానాన్ని దగ్ధం చేసిండ్లు, కానీ మన ఋషులలో అంతరంగంలో ఉన్న జ్ఞానాన్ని దగ్ధం చేయలేరు కదా. అగ్ని దేన్ని దగ్ధం చేస్తుంది? పాపాన్ని దగ్ధం చేస్తుంది. అందుకే జ్ఞానం ఎవరైతే పెంచుకుంటారో పాపం దగ్ధమైతుందని భగవద్గీత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే అగ్ని ద్వారా జ్ఞానం దగ్ధం కాదు, అగ్ని ద్వారా పాపాలు. అంటే మనకి జ్ఞానం వస్తే ఈ జ్ఞానం అనే అగ్ని పెరుగుతున్న కొద్దీ ఇందులో పాపాలు దగ్ధమైతే కానీ జ్ఞానం దగ్ధం కాదు అని మనకు మోదీ మొన్న మనకు సందేశం ఇచ్చిండు. ఇది ఆయన ఇచ్చిన సందేశం ఇప్పుడు కాదండి, ఆయన ఇప్పుడు మనకు సందేశం ఇచ్చిండు. కానీ యోగులు ఎప్పుడో మనకి ఈ సందేశాన్ని ఇచ్చిండు. అంటే యోగులు రాసిన ప్రతి పుస్తకంలో ఉన్న జ్ఞానం మన అంతరంగంలో ఉంది. అంటే ప్రతి ఒక్కరి అంతరంగంలో భగవంతుడు పెట్టిండు కాబట్టి మరి ఈయన ఈ మాట మాట్లాడిండు. ఏ అగ్ని కూడా జ్ఞానాన్ని దగ్ధం చేయలేదు, పాపం మాత్రం దగ్ధం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి జ్ఞానిగా మారి శక్తిగా మారినప్పుడు వారి పాపాలు దగ్ధమై మన నలంద తక్షశిల యూనివర్సిటీలో దగ్ధమైన జ్ఞానం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ ప్రతి ఒక్కరిలో ఉన్న జ్ఞానాన్ని మేలుకొల్పేది ఎవరు అంటే ధ్యానము, స్వాధ్యాయము,
సజ్జన సాంగత్యం. అందుకే ఈ క్లాస్ వల్ల మనం తెలుసుకోలేని విషయాలు ఎన్నో తెలుసుకుంటాం. మనకి పరిచయం ఉన్నారనుకోండి, వాళ్ళని మనం ఈ క్లాస్కి అటెండ్ చేయాలి. ఇలా మనం ఎప్పుడైతే అటెండ్ చేస్తామో మనము చేసిన కర్మ పేరు సత్కర్మ, మనం చేసిన కర్మ పేరు మోక్షకర్మ. అంటే ఇది ఎవరికైతే వినిపించడానికి ఈ మార్గంలోకి తీసుకొస్తామో చక్కగా మనం ఒక మంచి కర్మ చేసినట్టు. ఆ కర్మ వల్ల మన పాపం దగ్ధమవుతుంది. ఈ విషయం మనకి పూర్తిగా అర్థం కాదు. అందుకని ధ్యానం అనేది ఏం చేస్తుందంటే నీలో దగ్ధమైపోయిన, భారతదేశంలో దగ్ధమైపోయిన జ్ఞానాన్ని, నీలో జ్ఞానాన్ని బయటకు తీస్తుంది. కాబట్టి మనము ధ్యానము అంటే ఏంటి అంటే మన చిత్తంలో, మనం ధ్యానము అంటే ఏమనుకుంటున్నాం, మామూలుగా కొందరికి అర్థమైంది, కొంత అర్థం కాక మామూలుగా ఇట్లా కూర్చుంటున్నాం, లేస్తున్నాం, ధ్యానం చేసినాం అనుకున్న భ్రమలో ఉంటున్నాం. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడమే కాదు, ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అనవసరమైనవి. ముఖ్యంగా ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చింది చూడండి, జూమ్ క్లాస్ ఉంది, 4 గంటలకి మేము జూమ్ క్లాస్లో అటెండ్ కావాలన్నది ఒక ఆలోచనే. ఈ ఆలోచన సరైన ఆలోచన. సరికాని ఆలోచనలని మనం తీసేసుకోవాలి. ఆలోచన లేకుండా ఎవ్వరు ఎప్పుడు ఏ పని చెయ్యలేరు. కానీ సరి అయిన ఆలోచన, సరికాని ఆలోచన ఎలా ఉంటుందంటే మన స్థితిని బట్టి. ఇప్పుడు మన దగ్గర కూడా ఎందరో మాస్టర్లు ఉన్నారు, ఎందరు జూమ్ క్లాస్లో వింటారు. ఏం వింటావులే, ధ్యానం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం వింటావులే అని కొందరు అనుకుంటే వాళ్ళ స్థితి అంతే. కాబట్టి వాళ్ళకు ఆలోచన కరెక్ట్, కానీ ఆ ఆలోచన మనకు కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు ధ్యానం చేస్తారు కావచ్చు, చేస్తున్నట్టు, లేకపోతే నటిస్తున్నారు, లేకుంటే ఈ క్లాస్ మాకేం అంతేం అవసరం లేదు అని అనుకుంటే వాళ్ళ స్థితికి అది వాళ్ళ కరెక్టు. కానీ మన స్థితికి ఈ క్లాస్ వింటే నాకేం దొరుకుతుందో, ఇంకేం జ్ఞానం దొరుకుతుందో అనుకునే వాళ్ళకి ఆ మాట రైట్ కాదు. అంటే నీ స్థితికి అది రాంగు, వాళ్ళ స్థితికి అది రైట్. అందుకనే ఎవరైతే మనం ఏదైతే తెలుసుకోవాలన్న తపస్సు ఉంటుందో, ఎప్పుడైతే మనము ఆ తపనతో మనం క్లాస్ వింటామో మనకి ఇంకా చాలా చాలా జ్ఞానం అనేది దొరుకుతుంది. అందుకనే మనము ఎవరమైతే వినాలనుకుంటామో వాళ్ళకి తప్పకుండా ఈ జ్ఞానం అనేది చక్కగా అర్థమవుతుంది. అంటే ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి క్లాస్ అర్థమవుతుంది. ఎవరైతే ఎక్కువగా తపించి సాధన చేసి ధ్యానాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోవాలని కేవలం అనారోగ్యాలని పోగొట్టుకోవడానికి, ఆరోగ్యం కోసమే ధ్యానము అనుకునే వాళ్ళకి జ్ఞానం అనేది అబ్బదు. కాకపోతే జ్ఞానం కోసం మనం ఎప్పుడైతే ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించుకునే మార్గంలో మనకి శరీరము దృఢంగా తయారవుతుంది, మనస్సు మానసికంగా ఉల్లాసంగా తయారవుతుంది. కాబట్టి శరీరానికి రోగాల కోసం ధ్యానం అనుకోకుండా మన ఆత్మకి జ్ఞానం కోసమని మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఆటోమేటిక్గా మన శరీరము దృఢంగా ఏ రోగాలు లేకుండా తయారైపోతుంది. మీరు అడగాల్సిన అవసరమే ఉండదు. అందుకని మనము ధ్యానము చేస్తున్నాము, ఓకే, నా చిత్తము చేసే పని ఆపుతున్నానా నేను అని మీరు రోజు చెక్ చేసుకోవాలి. మీరు ఒక పుస్తకం చదువుతున్నారు, చదివేటప్పుడు మీకు ఎటువంటి ఆలోచన లేకుండా, గతం భవిష్యత్ ఏది లేకుండా కేవలం వర్తమానంలో ఉండి ఆ పుస్తకంలో ఉన్న వాక్యాలు మాత్రమే నీ నెత్తికెక్కితే అది కూడా ధ్యానమే. పుస్తకం ముందట ఉంది, ఏదో గతం గుర్తొచ్చింది, అప్పుడు పుస్తకంలో ఉన్న మ్యాటర్ నీకు ఎక్కది, అది స్వాధ్యాయం కాదు. అందుకని ఇలాంటి కథలన్నీ ఏవైతే ఉన్నాయో మానుకొని ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం. శ్వాస మీద ధ్యాస పెడితే ఈ చిత్తవృత్తి నిరోధానికి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు శ్వాస చిన్నదై సుషుమ్న నాడిని ఓపెన్ చేసి, బ్రహ్మనాడిని ఓపెన్ చేసి, ఆలోచన లేని స్థితికి, చిత్తము లేని స్థితికి, మనస్సు లేని స్థితికి తీసుకెళ్ళి మనకి విశ్వశక్తి ఆవాహన అనేది జరుగుతుంది. ఇది ధ్యానం గొప్ప విశిష్టత. ఇక్కడ మనకేంటంటే కొన్ని విషయాలు మనకి తెలియదు, కొన్ని విషయాలు తెలుసు.
మరి అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే సజ్జన సాంగత్యం అనేది చాలా అవసరం. సజ్జన సాంగత్యంలో మనం ఏం చేస్తామంటే ఎన్నో గ్రంథాల ద్వారా ధ్యానంలో పొందిన అనుభవాల ద్వారా ఈ సజ్జన సాంగత్యంలో ఒకరం డిస్కషన్లో ఉన్నప్పుడు అప్పుడు మనకి తెలియని గొప్ప గొప్ప విషయాలు ఎన్నో తెలుస్తూ ఉంటాయి. ఇదేంటంటే మనము రెగ్యులర్గా ఒక గంట రెగ్యులర్గా రోజు ఒక సజ్జన సాంగత్యం అనేది ఎవరో రావాల్సిన అవసరం లేదు. మనం 10 మంది కూర్చొని 10 మాటలు ధ్యానం గురించి డిస్కషన్ చేస్తుంటే అది కూడా సజ్జన సాంగత్యమే. కానీ అక్కడ డిస్కషన్లో ఎలా ఉండాలంటే నీ జ్ఞానం నాకు అవసరం, నా జ్ఞానం నీకు అవసరం అన్నట్టుగా, నీ అనుభవం నాకు అవసరం, నా అనుభవం నీకు అవసరం అనేలాగా డిస్కషన్ చేయాలి. కానీ నాదే రైటు నీదే రైటు అన్నట్టుగా డిస్కషన్ చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి వీరబ్రహ్మం గారి గురించి కాస్త తెలుసుకుందాం. సమయం అయిపోతుంది. వీరబ్రహ్మం గారు మరి ఎంతో గొప్పవారు. మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. మరి వీరబ్రహ్మం గారు మనకి త్రేతాయుగంలో ఉన్న ఒక మహానుభావుణ్ణి తను ఆదర్శంగా తీసుకుంటాడు. చూడండి, అంటే మనకు వీరబ్రహ్మం గారు ఆల్రెడీ విష్ణుమూర్తి, ఎంతో గొప్పవాడు. కానీ మానవ జన్మెత్తిండి కదా, మానవ జన్మెత్తి తను ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు త్రేతాయుగంలో? మీరైతే ఏం గెస్ చేస్తారో చెప్పండి ఒకసారి. నేను 1 నిమిషం ఆగుతా. వెరీ గుడ్. అంటే మనకి ఇక్కడ ఎందుకు భరతుడండి? విన్నారైతే నేను పంపించిన ఇలాంటి విషయాలు ఎన్నో నేను మీకు గ్రూప్లో పెడుతున్నా. విన్నారా లేదా చిన్న చెక్ చేసిన. అంటే చూడండి, ఇటువంటి విషయాలు మీకు ఎప్పటికప్పుడు గ్రూప్లో చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటే ఏం పెట్టింది మేడం, ఎవరేం పెట్టిండ్రు అన్నది అక్కడ మనకి తెలుస్తుంది. ఎందరో చెప్తున్నారు అంటే మనకి కొన్ని విషయాలు తెలియదు కదా, అప్పుడు మనం వేరే వాళ్ళ ద్వారా, వేరే పుస్తకం ద్వారా, వేరే గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాలి. అలా మనము చక్కగా భరతుణ్ణి ఆదర్శంగా తీసుకోవడానికి మరి కారణం ఏంటంటే రాముడు మరి వరాలు కోరికలు తీర్చడానికి మనకి భూమి మీదకి రాలేడండి. ఆయన ఒక్క మాట గుర్తుంచుకోండి, రాముడు మన కోరికలు తీర్చడానికి దేవుడు కాలేడు. రాముడు మన యొక్క కోరికలు, మన యొక్క బాధలు, కష్టాలను తీర్చడానికి రాలేదు. తను ఏం నేర్పించడానికి వచ్చిండు. ఒక మామూలు భగవంతుడు మామూలు మనిషిగా వచ్చి మనిషికి ఎన్ని కష్టాలున్నా కూడా ఎవరితో ఎలా ఉండాలి, ఎన్ని అండి స్టార్టింగ్ నుంచి అసలు ఏ కష్టం వచ్చినా కూడా ధర్మం అనేది తప్పకుండా, అధర్మ మార్గంలో నడవకుండా ధర్మ మార్గమే. ప్రతి క్షణము ఇంతమంది తల్లులని, తండ్రిని, అన్నదమ్ములని, సమాజాన్ని, భార్యని, పిల్లల్ని, గురువుల్ని, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని, పేదవాళ్ళని, బీదవాళ్ళని అందరినీ సమానత్వంగా చూస్తూ ఇలా ఉండాలి మనిషిగా అని నేర్పడానికే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ధర్మం తప్పద్దు అని చెప్పడానికి వచ్చిన మహానుభావుడే శ్రీరాముడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు అని చెప్పి మనం గుళ్ళో ఊకొండబెట్టి ఈ కష్టం తీర్చురామా, ఆ కష్టం తీర్చురామా అని చెప్పడానికి కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషికి కష్టం అనేది ఉంటుంది. ఆ కష్టంలో ధర్మం తప్పకుండా, నీతిని తప్పకుండా మనము ఎప్పుడైతే మనము ధర్మాన్ని పాటించి అన్ని బంధాలతో ఉంటూ, చూడండి ఎన్ని బంధాలండి ఆయనకి, ఒక్క తల్లి కాదు 3 తల్లిని దాటాలి ఆయన, తండ్రిని, 4 అన్నదమ్ములు, మరదన్లు, ఇంతమందిని దాటుతూ ధర్మం తప్పకుండా ప్రతి కష్టాన్ని
తను ఇష్టంగా మార్చుకున్నాడు. ఎప్పుడైతే మనము ఇవన్నీ తెలుసుకుంటామో, అంటే మనకు ఒక కష్టం వస్తుందంటే మనం బోరున ఏడుస్తాము, కానీ ఒక కష్టము అనేది నేర్చుకోవడానికి వస్తుంది అని మనం రాముని దగ్గర చక్కగా నేర్చుకోవచ్చు. కష్టం వచ్చిందంటే నీకు నేర్చుకునేది ఉన్నది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏదో ఇది క్లాస్లో వినడానికి మాత్రమే కాదు, ఏ కష్టం వచ్చినా ఈ కష్టం వెనకాల ఏదో ఉంది, అది నేర్చుకున్నప్పుడు నేను మానసికంగా, శారీరకంగా, బుద్ధిపరంగా దృఢంగా మారుతాను, అందుకే నాకు ఈ కష్టం వచ్చింది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు కదా మనం నిజమైన జ్ఞానవంతులుగా, మనకు బుద్ధి ఉన్నట్టు, అప్పుడు కదా మన విచక్షణ సరిగా పనిచేస్తున్నట్టు అన్నది. కష్టం రాగానే ఏడవకుండా, ఎవరిని నిందించకుండా, ఈ కష్టం నా వల్లనే వచ్చింది, ఎందుకు వచ్చింది, నాకు నేర్పడానికి వచ్చింది, ఇదే నాకు శిక్ష కాదు, నాకు ఈ సృష్టి, ఈ కాలము నాకు శిక్షణ ఇస్తుంది, ఈ శిక్షణలో నేను పాస్ కావాలి, నేను విజయాన్ని సాధించాలంటే ఈ శిక్షణ వెనకాల ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని తీసుకొని మీరు ఎప్పుడైతే ఈ బాధ నుంచి విముక్తి అవుతారో అప్పుడు మీరు విజయాన్ని సాధించినట్టు. అలా ఇక్కడ మనకి వీరబ్రహ్మం గారు భరతుణ్ణి మరి ఆదర్శంగా తీసుకున్నాడు అంటే కారణం, ఆ నేల మీద శ్రీరాముడు పడుకుంటే, నేను నేల మీద పడుకుంటే శ్రీరామునికి సమానంగా పడుకున్నట్టు అవుతుంది అని చెప్పి గొయ్యి తవ్వుకున్నాడు ఆయన. గొయ్యి తవ్వుకొని 14 సంవత్సరాలు గొయ్యిలో పడుకున్నాడు. మరి 14 సంవత్సరాలు గొయ్యిలో పడుకున్నాడు. ఎంత గొప్పవాడిగా శ్రీరాముణ్ణి స్వయముగా తను ఎంత కష్టపెట్టిన కైకేయిని కూడా తల్లిగా భావించకుండా అలాంటి స్థితిలో ఉన్నాడని చెప్పి, మరి ఇలా ఉండాలి అని చెప్పి భరతుడిని చూసి మరి వీరబ్రహ్మం గారు ఆదర్శంగా తీసుకోవడం. ఇలా మనకి తెలియని విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. అలాగే ఊర్మిళ కూడా మీకు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా నేను. ఊర్మిళ కూడా ఎంత గొప్పదో మనకు ఇంతకుముందు నేను ఎన్నో క్లాసులలో చెప్పినా, నిన్నటి రామాయణంలో కూడా మీరు చూసిండ్లు కావచ్చు. మరి ఇంత గొప్ప ఊర్మిళ శకుంతల గురించి కూడా చాలా ఉంటుందండి. విశ్వామిత్రుని కూతురు మేనక, విశ్వామిత్రుడు మరి వ్యామోహంలో కలిసిన శకుంతల కూడా చాలా గొప్పది. మరి ఇటువంటి వాళ్ళు ఇంకా ఎందరో కోకొల్లలు ఉన్నారు. ఇప్పుడంటే మనం ఆత్మజ్ఞానంలో ఊర్మిళ గురించి తెలుసుకుంటున్నాము, శకుంతల గురించి తెలుసుకుంటున్నాము, కానీ మనకు సీత ఒకతే తెలుసు, శాంత గురించి ఏం తెలుసు, శాంత ఎంత త్యాగం చేసింది, ఇవన్నీ ఏవి మనకు తెలియవు. ఇవన్నీ ఎవరు బయటకు తీసుకురాలి అంటే ఇలా మనము వేరే యుగాలలో ఉన్న వాళ్ళని తలుచుకుంటున్నాము. ఓకే, నిన్న కూడా మనం సావిత్రి గురించి తెలుసుకున్నాం, కానీ ఈ యుగంలో, కలియుగంలో ఉన్న గొప్పవాళ్ళు, అందులో చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. అందులో మన ముందట ఉన్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ భార్యనే మనకి ప్రథమంగా మన ముందరుందండి. ఎందుకంటే తను ఎన్ని కష్టాలు పడ్డదో. పత్రిసారు ఇంట్లో బియ్యం లేకపోయినా సరే 10 మందిని తీసుకొచ్చి వంట చేయని చెప్తుండే. ఆమె పడిన కష్టాలు, అప్పుడు కష్టం పడ్డది కాబట్టి ఇప్పుడు ఆమెకి వైభవం ఉందండి. కాలు కింద పెట్టకుండా చూసుకునే పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. అంటే అప్పుడు పడ్డ కష్టము ప్రకృతి ఏం చేసింది, ఇప్పుడు ఆమెకి సుఖాన్ని అందించింది, ఆనందాన్ని అందించింది. ఇప్పుడు తను అంటే మనం ఇలా ముందు మనకి కష్టం రాగానే బోరున ఏడకుండా, ఈ కష్టం వెనకాల ఉన్నది ఏదో ఉంది, తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఉంటుందని మనం తెలుసుకుంటే, ఆ కష్టాన్ని మనం దాటిన రోజు ఎన్నిసార్లు పెళ్ళిళ్ళుంటే, ఇంట్లో బిడ్డల పెళ్ళిళ్ళు ఉంటే కూడా సార్ ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోయి ధ్యాన ప్రచారం. అమ్మ చనిపోయింది, పత్రిసార్ వాళ్ళ తల్లి చనిపోయింది, షిరిడి యజ్ఞంలో ఉన్నాడు సారు. షిరిడి సాయిబాబా షిరిడిలో ధ్యాన యజ్ఞంలో ఉన్నాడు, కానీ తల్లి చనిపోయిందని రాకుండా, శరీరంతో నాకు పని లేదు, ఆ శరీరంని వదిలేసిన ఆ ఆత్మతో పని అని చెప్పి షిరిడి యజ్ఞంలో ధ్యానంలో కూర్చొని తల్లి ఆత్మతో మాట్లాడి స్వయంగా తన ఆత్మని ఉన్నత లోకాలకి, ఊర్ధ్వలోకాలకి వెళ్ళేలాగా చూసుకున్న మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అంటే మన కలియుగంలో కూడా ఇప్పుడు ఆమె మన ముందరుంది. ఆమె కంటే ముందు ఎందరో మహానుభావులు ఉన్నారు, ఆడవాళ్ళు యోగినులు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం రోజొక్కల గురించి మనం తెలుసుకుందాము.
వాళ్ళు ఇచ్చిన జ్ఞానము, వాళ్ళు ఏమేమి చేసిండ్రు, వీళ్ళ గురించి కూడా మనము కలియుగంలో ఉన్న యోగిని లేవలు. అంతకుముందు ఓకే త్రేతాయుగంలో ఉన్నారు, మహాభారతంలో ఉన్నారు, వీళ్ళ గురించి చెప్పుకుంటున్నాం మనం. మరి కలియుగంలో ఉన్న గొప్ప వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ గురించి కూడా మనం చక్కగా తెలుసుకుందాము. మరి నెక్స్ట్ జూమ్ క్లాస్లో మనము ఎంతోమంది స్త్రీలు మనకు తెలియని వాళ్ళు ఉన్నారు. మరి వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారందరి గురించి చక్కగా మరి అందించిండు. వారందరి గురించి మనం పిరమిడ్ మాస్టర్లలో కూడా చాలా మంది ఉన్నారు. అలాగే పిరమిడ్ మాస్టర్లు కాకుండా ముందు వేరే దేశాలలో, రష్యాలో కానీ, జపాన్లో కానీ, అమెరికాలో కానీ ఎంతోమంది మాస్టర్స్ గురువుని కలిసిండు. వాళ్ళందరి గురించి కూడా చక్కగా చెప్పిండు. మనం వాళ్ళ గురించి కూడా నెక్స్ట్ జూమ్ క్లాస్లో తెలుసుకుందాము. మరి వీర బ్రహ్మం గారు అంత గొప్పవారు. మరి భరతుణ్ణి ఆదర్శంగా తీసుకోవడానికి కారణం చూసిండు కదా, ఆయన పాదుకల్ని నెత్తి మీద పెట్టుకొని ఆ పాదుకల్ని పెట్టి పరిపాలించి 14 సంవత్సరాలు రాముడు వచ్చేంత వరకు నేను వెళ్ళను అని చెప్పి మరి అతను ఇంకో అరణ్యంలో గోతి తవ్వుకొని గోతిలో ఉండడం ఎంత గొప్ప విషయము. ఊర్మిళ కూడా తన భర్త సీతా ధర్మం కోసం వాళ్ళు వెళ్తే నా ధర్మం నేను తప్పద్దు అని చెప్పి నేను కూడా వస్తానంటే వద్దన్నప్పుడు తన ఇంటి దగ్గర ఉండే 14 సంవత్సరాలు తను నిద్రలోకి, యోగ నిద్రలోకి వెళ్ళింది. మరి ఇటువంటి గొప్ప త్యాగం చేసి మన దేశానికి, మన ప్రపంచానికి ఇచ్చేసిన మెచ్చేజ్ని ఏవైతే జ్ఞానం ఉందో మనం పాటించాలి. అందుకని వాళ్ళు అంత కష్టపడ్డారండి, మనకి ఏ కష్టం ఇవ్వలేదు. మనకి ఏం కష్టం ఉందో చెప్పండి. వాళ్ళు కష్టాలు పడిండు. రాధ కానీ, కృష్ణుడు కానీ, ఒక వినాయకుడు కానీ, ఎందరో యోగులు, ఎందరో మునులు, ఎందరో ఋషులు ఎంతో కష్టపడ్డారు. మనం తినడానికి, తాగడానికి, పడుకోవడానికి, లేవడానికి ఇంత కష్టం పడుతున్నాం, ఎంజాయ్ అంటున్నాం. కానీ జ్ఞానం తెలుసుకోవడానికి సమయం తీసుకోవట్లేదు. మనం జ్ఞానవంతులుగా, దుఃఖం లేకుండా, దుఃఖాన్ని నివారించి జ్ఞానము తీసుకొని జ్ఞానవంతులుగా ఎదిగి మనం ముందుకెళ్ళాలని మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. తీసుకొని మనం జ్ఞానవంతులుగా మారి మనకంటే అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానం వైపు తీసుకురావడం కోసమే మనం చక్కగా మరి సమయాన్ని ఇద్దామండి. ఎన్ని క్లాసులలో ఎన్ని చెప్తున్నా కూడా మరి ఎంతవరకు చేస్తున్నారో మీరే ఆలోచించుకోండి. ఓకే, మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, మనము ఎవరి మీదన్నా కూడా ఈర్షలు, ద్వేషాలు, ప్రతీకారాలు ఏవున్నా కూడా మనము అధర్మంలో ఉన్నట్టే. మనం అవన్నీ వదిలిపెడదాము. చక్కగా ఎవరి మీద మనకేం అద్దండి. ఎవరు ఏదన్నా అనుకొని, అది గుడి దగ్గర కానీ, ఇంటి దగ్గర కానీ, మన ధ్యాన మార్గంలో కానీ, సంసార మార్గంలో కానీ ఎవరన్నా మన మీద ఈర్ష ద్వేషాలు పడితే అది వాళ్ళకి వదిలిపెట్టండి. మనం మోసుకొని రావద్దు. అది అధర్మం కిందికి అవుతుంది. కాబట్టి మనం మరి చక్కగా ధర్మ మార్గంలో, సత్య మార్గంలో, జ్ఞాన మార్గంలో, అహింసా మార్గంలో నడవడానికి మనం ముందుకెళ్దాము. మరి తర్వాత నెక్స్ట్ జూమ్ క్లాస్లో తెలుసుకుందాము. ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంత చెప్తూ ఉంటే అంత ఎదుగుతూ ఉంటాము. కాబట్టి మరి మీరందరూ కూడా ఇప్పటి వరకు మనం తెలుసుకున్న జ్ఞానాన్ని చక్కగా, ధ్యానం అంటే ఏంటిది చక్కగా తెలుసుకున్నాము. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవన్నింటిని వివరించినాము. మరి ఒక్కసారి వీటిని వింటూ చక్కగా రికార్డ్ చేసుకోండి, వినండి, రాసుకోండి, మర్చిపోకుండా. ఓకే, ఆచరించండి. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.